అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్చన 25వ భాగం. నేను ధవళేశ్వరం దగ్గర ఉన్నాను. మీరు ఫోన్ తీయకపోతే నేను బయలుదేరి వచ్చేశాను. వణికిపోయింది అర్చన. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అడిగింది కంగారుగా. శ్రీపతికి కొంచెం జాలేసింది. ఆవిడికి అసలే కొత్త. అప్పుడే ఈ సైక్లోన్. అనుభవజ్ఞుడు కొంచెం అభిమానంగా అన్నాడు. మీరేం కంగారు పడకండి. నేను సింహాచలానికి ఫోన్ చేశాను. అతను వచ్చే లోపల మీరు రెడీ అవ్వండి. రెస్క్యూ టీం కూడా వచ్చేసింది. మీరు టెన్షన్ పడకండి. సింహాచలం ఉంటాడు. జాగ్రత్తగా తీసుకొస్తాడు మిమ్మల్ని. ఓకే? థ్యాంక్ యూ మిస్టర్ శ్రీపతి. వణుకుతున్న చేత్తో రిసీవర్ పెట్టేసి అరచేతులు రుద్దుకుని కళ్ళకద్దుకుంది. 7 దాటుతుండగా వచ్చాడు సింహాచలం జీప్ తీసుకుని. అప్పటికే రెడీగా ఉంది అర్చన. మామూలు క్రేప్ సిల్క్ చీర కట్టుకుని స్వెటర్ వేసుకుంది. తలకి మఫ్లర్ చుట్టుకుని వచ్చి జీప్లో కూర్చుంది. జీప్ కదిలింది. అద్దాల కిటికీలోంచి అంతగా తెలియలేదు కానీ వర్షం కుండపోతగా కురుస్తుంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎక్కడా జనసంచారం లేదు. మెయిన్ రోడ్డెక్కింది జీపు. గోదావరి బ్రిడ్జి మీదకు వచ్చింది. గోదావరి పరవళ్లు తొక్కుతుంది. సెల్ తీసి శ్రీపతికి ఫోన్ చేసింది. ఎంతసేపు రింగ్ అయినా అతను లిఫ్ట్ చేయలేదు. ఇతను ఫోన్ తీయడం లేదేంటి? స్వాగతంగా అనుకుంటుంటే అన్నాడు సింహాచలం. అడావిడిగా ఉండి ఉంటాడమ్మా. మీరేం కంగారు పడమాకండి. మన సారికి అలవాటే. ప్రతి ఏడు ఈ తుఫాను అలవాటైపోయిందండి. సారు చాకచక్యంగా చూసుకుంటారు. మీరేం బాధపడబోకండి. ఏమో అనుకుంది మనసులో. పైకి మాత్రం గాంభీర్యం చూపిస్తూ ప్రాణ నష్టం జరగకుండా ఉంటే చాలు సింహాచలం అంది. ప్రాణ నష్టం జరగకుండా ఎలా ఉంటాదమ్మా అంటూ సింహాచలం గతంలో వచ్చిన తుఫాను తాలూకు వివరాలు చెప్పసాగాడు. ఎంతమంది జనం చనిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అతను చెప్తుంటే అర్చన కళ్ళ ముందు భయానక దృశ్యాలు కదలసాగాయి. ఇంతలో సెల్ మోగింది. అక్షయ్ కాలింగ్ అన్న అక్షరాలు చూసి గుండె ఆగినట్లయింది. గుడ్ మార్నింగ్ సార్ తడబడుతున్న స్వరంతో చెప్పింది. అర్చన గారు ఎక్కడున్నారు? ధవళేశ్వరం వెళ్తున్నాను. ఓ మై గాడ్, నేను కూడా బయలుదేరాను. రక్షణ ఏర్పాట్లు చూడండి. అక్కడ పరిస్థితి నాకు వెంటనే తెలియచేయండి. ఓకే సార్, ఓకే. జీప్ సడన్గా ఆగడంతో ఉలిక్కిపడింది. వందల మంది జనం ఆహాకారాలతో నిండి ఉంది. వరద గోదావరి గర్జిస్తుంది. ఏం జరుగుతుందో ఆమెకేం అర్థం కాలేదు. మేడం దిగుతారా? అడిగాడు సింహాచలం. అర్చన తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దిగబోతుంటే సింహాచలం 1 నిమిషం అంటూ టార్చ్ లైట్ ఆన్ చేసి ఆమె కాలు పెట్టాల్సిన చోట టార్చ్ వేశాడు. జీప్ దిగి అడుగు వేస్తూ వణుకుతున్న కాళ్లతో నడుస్తుంటే సడన్గా కాలు బురదలో ఇరుక్కుంది. కెవ్వుమంది అర్చన. జాగ్రత్తగా దిగండి అంటూ చెయ్యి అందించాడు సింహాచలం. సంకోచించకుండా అతని చెయ్యి అందుకుని అడుగులు వేస్తూ కదిలింది. ఎప్పుడూ పేపర్లో చదవడం, టీవీలో చూడడం తప్ప ప్రత్యక్షంగా ప్రకృతి చేసిన బీభత్సాన్ని, గోదావరి ప్రళయ తాండవాన్ని చూడని అర్చన అక్కడ పరిస్థితి చూసి నిలువెల్లా వణికిపోయింది. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలు, ఎటు చూసిన ఆర్తనాదాలు, ఆహాకారాలు, శోక సముద్రంలో మునిగిపోయిన ప్రజలు, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన ఇల్లు, ఆస్తులు. అక్కడ అడుగుపెట్టగానే కనిపించిన ఆ ఘోరాన్ని చూసిన అర్చనకి ఏడుపాగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్చనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శ్రీపతికి, సింహాచలానికి. మేడం ఊరుకోండి, మీరే అలా ఏడిస్తే ఎలా? ఊరుకోండి అంటూ ఆమె దగ్గరగా వచ్చి పదే చెప్పసాగాడు. అర్చన ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆమె చేత కావడం లేదు. అప్పటికే అక్కడికి సర్పంచ్, ఎంఆర్ఓ, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు వచ్చేసి పరిస్థితి గమనిస్తున్నారు. గజ ఈతగాళ్లు అన్వేషణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్చనను చూడగానే ముందు ఇంత ఆలస్యంగానే వచ్చేది అన్నట్టుగా ఒక చూపు చూశారు ఎమ్మెల్యేలు, ఎంపీ గారు కూడా. కాకపోతే కన్నీళ్లతో నిండిన ఆమె మొహం చూడగానే ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. అక్షయ్ కుమార్కి పరిస్థితి వివరిస్తూ అతని రాక కోసం ఎదురుచూస్తూ శ్రీపతికి తనకు తోచిన సూచనలు, సలహాలు ఇవ్వసాగింది. ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆమెతో చెప్తున్నాడు. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుందో అంచనా వేస్తున్నాడు. అర్చనకెందుకో పేపర్లో చదివిన విషయాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడెప్పుడో చదివిన తుఫాన్ ఎప్పుడొస్తుంది అనే కథ కూడా గుర్తొచ్చింది. వీళ్ళంతా ఈ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారా? బ్యాంక్ అకౌంట్లు నింపుకోవడానికి అనుకుంది. వెంటనే తన ఆలోచన ఎవరన్నా పసిగట్టారేమో అని ఉలిక్కిపడింది. కాసేపటికి అక్షయ్ కుమార్ కూడా వచ్చేశాడు. ఎంపీ అక్షయ్ కుమార్ ఆలస్యంగా రావటం పట్ల ఉగ్రుడయ్యాడు. అతను తన హైదరాబాద్ వెళ్లానని, వార్త తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చానని సంజాయిషీ ఇస్తున్నాడు. వెంటనే బాధిత కుటుంబాలకు తక్షణ రక్షణ ఏర్పాట్లు చేస్తూనే సీఎస్ గారికి పరిస్థితి సమీక్షించాడు. ముఖ్యమంత్రి తదితర మంత్రులంతా సుడిగాలి పర్యటన చేశారు. అప్పటికప్పుడు 5 కోట్ల రూపాయల సైక్లోన్ ఫండ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి బాధితులకు ఆహారం, ఆశ్రయం ఏర్పాట్లు చేశారు.
అక్షయ్ కుమార్ వచ్చాక కొంచెం అర్చన మనసు శాంతించింది. అతను అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్రటేరియట్ ఫోన్ చేసి సీఎస్తో ఇతరులతో మాట్లాడుతున్న తీరు, స్పాంటేనియస్గా ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకి అద్భుతంగా అనిపించాయి. కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనుకుంది. గజ ఈతగాళ్లు వాళ్ళ అన్వేషణ కొనసాగిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతసేపటికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళకి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు కాఫీలు ఏర్పాటు చేశాడు. అర్ధరాత్రి వేళ వచ్చి కాఫీ నీళ్లు కూడా తాగకుండా శ్రమపడుతున్న శ్రీపతి మొదలైన వాళ్ళందరూ కాఫీ తాగ్గానే కొంచెం సేద తీరారు. అర్చనకి తల పగిలిపోతుంది, కడుపులో తిప్పేస్తుంది. సడన్గా ఏదో అవుతున్నట్టు అనిపించింది. తల పట్టుకుని నిలబడ్డ అర్చనని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి తన ఇంటికి పంపించాడు ఎంఆర్ఓ. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే అక్షయ్ కుమార్ నుంచి ఇతర ప్రాంతాల పర్యటనకు పిలుపు వచ్చింది. ఎంఆర్ఓ భార్య, అయ్యో మీకివన్నీ కొత్తనట్టుందండి, పాపం కొత్తగా వచ్చారట కదా, కంగారు పడకండి, ఆరోగ్యం చూసుకోండి అంటూ దయగా మాట్లాడింది. అర్చన ఆమె దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ అక్షయ్ కుమార్, శ్రీపతి వాళ్ళు అందరూ ఉన్న దగ్గరకు వచ్చింది. నిర్విరామంగా ఎలాంటి అలసట లేకుండా ప్రజల్ని రక్షించడమే తన బాధ్యత అన్నట్టు పనిచేస్తున్న శ్రీపతిని చూసి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయరు అనే వాళ్ళని అప్పటికప్పుడు పట్టుకొచ్చి చూపించాలనిపించింది అర్చనకి. ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నాడితను. అర్చన కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అక్కడి నుంచి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించడానికి బయలుదేరారు. అర్చన దారి పొడుగున కనిపిస్తున్న ఘోరం చూడలేక కళ్ళు మూసుకుంది. సాయంత్రానికి కొంచెం శాంతించింది గోదావరి. కరాల నృత్యం చేసిన ప్రకృతి కడుపు నిండిన కొండ చిలువలా ప్రశాంతంగా ఉంది. అప్పటిదాకా తుఫాను ప్రాంతాలు పర్యటించి వచ్చిన అర్చన, అక్షయ్ కుమార్ పంచాయతీ ఆఫీసులో అందరితో సమావేశమయ్యారు. మిగతా ఆర్డీఓలు కూడా వచ్చారు. అందరూ కలిసి తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలిచ్చాడు అక్షయ్ కుమార్. వారం రోజులు ఊపిరి సలపని పనులు, మీటింగులు హైదరాబాద్లో సెక్రటేరియట్లో మీటింగ్. కలెక్టర్తో పాటు ఆర్డీఓలు, మిగతా వాళ్ళు అందరూ కూడా వెళ్లారు. ఆర్థిక నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాణ నష్టం అసలే తెలియడం లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. అర్చన మానసికంగా, శారీరకంగా కూడా బాగా అలసిపోయింది. నిద్ర సరిపోవడం లేదు. రోజు మహా అయితే 4 గంటలు మాత్రం నిద్రపోతుంది. ఆ రోజు బాగా అలసిపోయింది. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పటికే 5-6 కప్పుల టీ తాగింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య కాఫీ టీలతో కడుపు నిండిపోతుంది. వేళ కాని వేళలో భోజనం. ఒక్కో రోజు బ్రేక్ఫాస్ట్ చేయడమే లేదు. డిన్నర్ కూడా తింటే తింటుంది, లేకపోతే లేదు. అన్నిటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మేడం, మీరు వెంటనే రావాలా? ఏలేరు దగ్గర మళ్ళీ గండిపడింది. చాలామంది చనిపోయారు. శ్రీపతి గాబరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చెయ్యి పట్టుకుని పరుగందుకున్నాడు. పరిగెడుతుంది అర్చన. దారి నిండా రక్త ఆటలు. నిర్జీవంగా పడి ఉన్న జనం. ఒరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదావరి. ప్రతి పాయ దగ్గర విగత జీవులు. ఎవరిది? అర్చన శ్రీపతి చెయ్యి విదిరించి పరిగెత్తింది. బురదలో 3 ఏళ్ల బాబు బోర్లాపడి ఉన్నాడు. అయ్యో, ఎవరీ బాబు? ఒంటరిగా పడి ఉన్నాడు. శ్రీపతి, త్వరగా రండి. ఎవరీ బాబు? మొహం కనిపించడం లేదు. ఎవరో, ఎక్కడివాడో. తల్లి తండ్రి ఎవరో చూడండి. పాపం పసివాడు. శ్రీపతి, మీకే చెప్పేది. బాబు మొహం కనిపించడం లేదు. తిప్పండి, వెల్లకిలా తిప్పండి. బాబూ, కెవ్వున అరిచింది అర్చన. మేడం, మేడం, ఎవరో పిలుస్తున్నారు. బలవంతంగా కళ్ళు తెరిచింది. శ్రీపతి మరి 2 స్టాఫ్. కుర్చీలోనే గాఢ నిద్ర పట్టేసింది అర్చనకి. ఆ నిద్రలో కల, భయంకరమైన కల. కుర్చీలో సరిగ్గా కూర్చోబోయింది. చేత కాలేదు. వడలిపోతుంది. ఆమె కుడిచెయ్యి వేలాడుతుంది. ఎడంచేతి మించి చీర చెంగు కిందకి జారుతుంది. మేడం, ఎలా ఉన్నారు? శ్రీపతి స్వరంలో కంగారు. అర్చనకి నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె ఎదురుగా 3-4 నిలబడ్డారు. అందరి మొహాల్లో ఆందోళన. ఎవరో అరిచారు. నారాయణ, మంచినీళ్ళు తీసుకురా, త్వరగా. ఎవరినన్నా లేడీస్ని రమ్మను. వెంటనే మంచినీళ్ళ గ్లాస్తో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర గబగబా వచ్చి వేలాడుతున్న అర్చన చెయ్యి సరిగ్గా పెట్టి ఆమెను సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతుంది. సార్, మేడంకి ఫీవర్, కంగారుగా అంది చిత్ర. అరరే, పదండి, మేడంని ముందు సోఫాలో కాసేపు పడుకోబెడదాం. డాక్టర్ని పిలుద్దాం. ఇంకెవరినన్నా లేడీస్ని పిలవండి. పర్వాలేదు, తప్పుకోండి. లేడీస్ వల్ల కాదు. శ్రీపతి ధైర్యంగా ముందుకు వచ్చి సుకుమారమైన అర్చనని 2 చేతులతో ఎత్తి ఆవిడ యాంటీ రూమ్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. చిత్రగారు, డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ అర్చన చీర కుచ్చిళ్ళు సర్ది సోఫా కవర్ తీసి ఆమె మీద కప్పాడు. కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల అడావిడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. 103 డిగ్రీలుంది జ్వరం. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చింది. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది. శ్రీపతి జేబులోంచి డబ్బులు తీసిచ్చి
నారాయణ్ని మెడికల్ షాప్కి పంపించాడు. అలాగే ఫ్రూట్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు. అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఎదురు పడకూడని సంఘటనలు. తలడిల్లిపోయింది. ఏ టైంలో ఫోన్ వచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకి సరిగ్గా అందడం లేదని తన డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది. ఇలాంటి ఆడవాళ్లు ఇంత మానసికమైన ఒత్తిడి భరించలేరు. ఏమిటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడూ ఎవరూ రారు. పెళ్ళైనట్టు లేదు. మెళ్ళో మంగళసూత్రం లేదు. ఎందుకు ఈవిడ పెళ్లి చేసుకోలేదు? ఇంత ఒంటరితనం ఎలా భరిస్తుంది? ఏవేవో ప్రశ్నలు, సందేహాలు. అమ్మా! అర్చన మూలిగి వినిపించి చటుక్కున కుర్చీలోంచి కదిలాడు. మేడం ఆత్రంగా పిలిచాడు. అర్చన బలవంతంగా కళ్ళు తెరిచింది. దాహం. 1 మినిట్ మేడం అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూస్ గ్లాసులో పోసి చిత్రను పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం అర్చన తల కింద చేయి పెట్టి ఆమెను కొద్దిగా కూర్చోబెట్టి జ్యూస్ తాగించింది. చాలు వాంతి వస్తున్నట్టుగా అనిపించి చేత్తో ఆపేసింది అర్చన. పడుకోండి. చిత్ర ఆమెను తిరిగి పడుకోబెట్టి గ్లాస్ తీసేసి కర్చీఫ్ తడిపి మూతి తుడిచింది. చల్లగా తగలడంతో కళ్ళు తెరిచిన అర్చన చిత్ర తనకి సేవ చేస్తుందని గమనించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉంది మేడం? ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి. అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటి నుండి కన్నీళ్లు జారాయి. చిత్ర కూడా చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సార్, పాపం ఒక్కరే ఉండాలేమో కదా మేడం. మా ఇంటికి తీసుకెళ్లాలని ఉంది. కానీ మా అత్తగారు చిరాకు మనిషి అంటున్న చిత్రని ఆపుతూ, వద్దులేండి, పర్వాలేదు, మా ఇంటికి తీసుకెళ్తాను. మా మిస్సెస్ చూసుకుంటుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకు కళ్ళు తెరిచింది అర్చన. 2 చేతులు జోడించింది వాళ్ళకి. ఏంటి మేడం మీరు? ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? మీరేం బాధపడకండి. నేను మీ సొంత అన్నననుకోండి. సారీ, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు శ్రీపతి. అర్చన కళ్ళు వర్షించసాగాయి. కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెని కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని భార్య వారిజ అర్చనని కంటికి రెప్పలా చూసుకుంది. ఆ జ్వరం 4 రోజులు కొనసాగింది. వైరల్ ఫీవర్, అలవాటు లేని ఒత్తిడి, వానలో, చలిలో, బురదలో తిరగడం ఆమెను పూర్తిగా పడేశాయి. 4వ రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టింది. లేచి కూర్చుని చారన్నం తింది. మీకు చాలా శ్రమిచ్చాను, సారీ అంది వారిజతో. అదే మాటండి. ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది. అలా ఎప్పుడు అనుకోమాకండి. ఇది మీ ఇల్లే అనుకోండి ఆప్యాయంగా అంది వారిజ. అక్కడే కూర్చుని ఆడుకుంటున్న పాపను చూస్తూ, ఎంతమంది పిల్లలు మీకు? అడిగింది అర్చన. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. 2 బాబు పెద్దవాడు, పాప చిన్నది. దీనికి 4 ఏళ్లు, బాబుకి 8 ఏళ్లు. స్కూల్కి వెళ్ళాడో అందే వారిజ. అలాగా అన్నట్టు పల్చగా నవ్వి కళ్ళు మూసుకుంది. అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. కంగారేం లేదు, బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అర్చన వాళ్ళందరి ఆప్యాయతకు చలించిపోయింది. ఈ ఒంటరి బతుక్కు నాకెవరూ లేరు అనుకున్నందుకు ఇంతమంది ఆత్మీయుల్ని ఇచ్చావా తండ్రి? నీకు నా కృతజ్ఞతను ఎలా తెలుపుకోను? వెంకటేశ్వర స్వామికి మనసారా దండం పెట్టుకుంది. 5వ రోజు ఇంటికి వెళ్ళిపోతానంది. మీరు మొహమాట పడి వెళ్ళకండి. ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి అన్నారు శ్రీపతి దంపతులు. లేదు, నాకసలు మొహమాటం లేదు. మీ ఆప్యాయతకి, ఆదరణకి నాకసలు మాటలు కూడా రావడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అంది. అలాగే రండి, దింపేస్తాను అంటూ శ్రీపతి లేవడంతో వారిజ అర్చన చేయి పట్టుకుని కారు దాకా నడిపించింది. కారులో కూర్చుని కృతజ్ఞతగా చేతులు జోడించింది అర్చన. ఆ జోడించిన చేతులు పట్టుకుని పక్కకి నెడుతూ, మీరెప్పుడు ఇలా చేయకండి. మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలిగింది అంది వారిజ. కారు కదిలింది. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలోని బాధ, ఆవేదన మొదటిసారిగా తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు శనివారం. ప్రీతికి ఆఫీస్ లేదు. ఆఫీస్ లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా 9:30కి లేచింది. మాధవి చిరాగ్గా అంది, నీకసలు డిసిప్లిన్ లేదే ప్రీతి. వెళ్ళు, ఫ్రెష్ అప్ అయ్యిరా. ఆఫీసు ఉన్నా లేకపోయినా కనీసం 6ంటికి లేవాలి ఆడపిల్లలు. అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అమ్మా పతివ్రత, నువ్వు లేస్తావుగా చాలే. ఒకళ్ళు లేస్తే చాలు ఆవిడికి స్వాగతం పలకడానికి అంటూ బాత్రూంలో దూరింది ప్రీతి. ప్రీతి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేట్లో మసాలా దోశ ఎదురు చూస్తుంది. మాధవి మంచినీళ్ల జగ్గు, గ్లాసులు తీసుకొచ్చింది. చక్రవర్తి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కౌశిక్ని స్కూల్లో దింపి వెళ్తాడు. ఇవాళ శనివారం కాబట్టి చక్రవర్తి త్వరగా వచ్చేస్తాడు. వస్తూ కౌశిక్ని కూడా తీసుకొస్తాడు. అందుకే ఇవాళ మసాలా దోశ చేసి వంట తర్వాత చేయొచ్చులేమని కూర్చుంది మాధవి. బావుందక్క దోశ. ఎంతైనా నువ్వు వంటలు బాగా చేస్తావు అంది ప్రీతి మెచ్చుకుంటూ. నీకు కూడా నేర్పుతాను, నేర్చుకో. ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తావా? బావగారికి ఇష్టం అంది మాధవి. ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు, చేస్తాను. కిచెన్లో దూరి గంటలు వేస్ట్ చేయడం అంటే నాకు బోర్ అంది ప్రీతి. వేరే వాళ్ళు చేస్తే లొట్టలు వేసుకుంటూ తినడం బోర్ కాదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.